హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సోల్ క్యాన్వాస్ డే 3 సెషన్. ఈరోజు మనం మెడిటేషన్తో ఈ సెషన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. మనతో ఉన్నారు బాలకృష్ణ గారు. హ్యాండ్ పెన్ మ్యూజిక్, కృష్ణ యొక్క హ్యాండ్ పెన్ మ్యూజిక్ మనతో మెడిటేషన్ చేపించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. సో వారిని వెల్కమ్ చేసుకుందాం. ఓవర్ టు యూ బాలకృష్ణ గారు. Thank you, Master. Thank you so much for giving this opportunity. Hello, my dear gods and my dear friends. ఇది ఈరోజు మనం రికార్డెడ్ మ్యూజిక్ కాకుండా లైవ్ మ్యూజిక్ ప్లే చేసుకుందాము. హలో, ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా సార్? ఇక్కడ ఓకే, వినపడుతుందా ఇప్పుడు? ఓకే, గుడ్. సో welcome to everyone. Thank you so much for giving this opportunity. So మనం ఒక 30 minutes లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేద్దాం, తర్వాత క్లాస్ చెప్పుకున్నాము. సో అందరం మెడిటేషన్ స్టార్ట్ చేద్దాం. ఎవరైతే స్పెట్స్ ఉన్నాయో వాళ్ళు స్పెట్స్ రిమూవ్ చేసి, సో ప్లీజ్ సిట్ కంఫర్టబుల్లీ విచ్ ఎవర్ పోస్చర్ యూ వాంట్. And then we'll start live music now. So this music is handpan music, purely for meditation. So now I'm going to play this handpan music, live music. Please enjoy. Thank you. You can close your eyes. వాయిస్ రావట్లేదు, సౌండ్ రావట్లేదు. సౌండ్ రావట్లేదా? Is it fine? నో రావట్లేదు. వాయిస్ వస్తుందా? వాయిస్ వస్తుంది, బట్ మ్యూజిక్ రావట్లేదా? యా, మ్యూజిక్ రావట్లేదు. ఇనిషియల్గా వచ్చింది కదా. Maybe 1 second. రావట్లేదా? వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సోల్ క్యాన్వాస్ డే 3 సెషన్. ఈరోజు మనతో అద్భుతంగా మెడిటేషన్ అండ్ హ్యాండ్ పాన్ మ్యూజిక్ని ప్లే చేయడానికి బాలకృష్ణ మాస్టర్ మనతో ఉన్నారు. బాలకృష్ణ వారి గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. వారు 2023 డిసెంబర్లో మెడిటేషన్లోకి వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ బెంగళూరు. సో వారి ద్వారా మనం కృష్ణుడి యొక్క హ్యాండ్ పాన్ మ్యూజిక్, చాలా డివైన్ అండ్ పవర్ఫుల్ మ్యూజిక్ ని తో మెడిటేషన్ చేద్దాం అండ్ దాని గురించి తెలుసుకుందాం. వెల్కమ్ మాస్టర్, ఓవర్ టు యూ.
మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. పడుతుందా అండి? మ్యూజిక్ వినపడుతుందా? యా వినపడుతుంది. నో నో మ్యూజిక్ వినపడుతుందా? మళ్ళీ ప్లే చేయండి. మీరు బాలు అనే నేమ్ ఉంది కదా, దానికి అన్మ్యూట్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయరు ఒకసారి. ఓకే 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 చేశాను అన్మ్యూట్. ఎస్. ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి, మ్యూజిక్ వస్తుందా? ఓకే గుడ్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్ లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేద్దాము. ఈ మ్యూజిక్ పేరు ఏంటంటే హ్యాండ్ ప్యాన్ మ్యూజిక్ అనమాట. సో ఈ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి ఇది మీకు కనపడుతుందా? సో ఈ ఇన్స్ట్రుమెంట్తో మనం ఇప్పుడు లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేద్దాము. సో అందరు ఒక 10 మినిట్స్ మళ్ళీ ఐస్ క్లోజ్ చేసుకుందాము.
బుద్ధం శరణం గచ్ఛామి. ధ్యానం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. సత్యం శరణం గచ్ఛామి. అలాగే మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. నేను ధ్యాన నవరత్నాల గురించి చెబుతాను. ఒక్కొక్క పదం చెప్పినప్పుడు మనమందరం ఫీల్ అవుదాం. మొదటిది ఆత్మే పరబ్రహ్మం. మెడిటేషన్లో మనమే ఆత్మ, ఆత్మే పరబ్రహ్మం అని ఫీల్ అవుదాం మాస్టర్స్. రెండవది జీవుడే దేవుడు. దేవుడెక్కడో లేడు, మనమే దేవుళ్ళం అని పత్రిజీ మహారాజ్ మనందరికీ బోధించాడు. We are all the gods. దేహమే దేవాలయం. దేవుడు ఎక్కడో లేడు, మన దేహంలోనే ఉన్నాడు. శ్వాసే గురువు. సమయమే సాధన. సహనమే ప్రగతి. అనుభవమే జ్ఞానం. దానమే ధర్మం. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా మన చేతి వేళ్ళు రెండు కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతంగా మనం లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేసుకున్నాం. అందరం ఇఫ్ పాసిబుల్ ప్రతి ఒక్కరు వీడియో స్విచ్ ఆన్ చేసుకుందాం.
మోర్ ఇంటరాక్టివ్ సెషన్గా ఈ సెషన్ ఉంచుకుందాం. ఎవరికైతే వీలవుతుందో వాళ్ళందరూ మీ వీడియోస్ ఆన్ చేసుకోండి. మేడం వాయిస్ క్లియర్గా వస్తుంది కదా రేణుకా గారు? ఎస్ ఎస్. ఓకే. ఓకే, గుడ్. సో ఈరోజు మనం మ్యూజిక్ ప్లే చేసుకున్న మ్యూజిక్ పేరు హ్యాండ్ ప్యాన్ మ్యూజిక్. సో దీన్ని గురించి చెప్పే ముందు ఆమ్, ఒక చిన్న స్టోరీ చెప్తాను. మన సెషన్లో కిడ్స్ కూడా జాయిన్ అయ్యారు. చాలా యూత్, బిలో 10 ఇయర్స్, 15 ఇయర్స్ కిడ్స్ కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా ఒక స్టోరీ చెప్పిన తర్వాత ఈ హ్యాండ్ ప్యాన్ స్టోరీ కూడా చెప్తాను. ఆ స్టోరీ ఏంటంటే, నేను చిన్నప్పుడు, చిన్నపిల్లలకు సంబంధించిన స్టోరీ చెప్తాను ఇప్పుడు. నేను చిన్నప్పుడు ఎక్కడో ఒక వీడియో చూశానన్నమాట. ఆ వీడియో ఏంటంటే, అల్లావుద్దీన్ అద్భుత దీపం. ఆ అల్లావుద్దీన్ అద్భుత దీపం స్టోరీ ఏంటంటే నాకు అర్థమైంది. చాలా రోజుల కిందట చూశాను. నాకు గుర్తుంది. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఆ మూవీలో ఏంటంటే, అల్లావుద్దీన్‌కి ఒక ద్వీపం దొరుకుతుంది. మ్యాజిక్ ద్వీపం అన్నమాట. ఆ ద్వీపం తీసుకొని ఒక 3 టైమ్స్ మంత్రం చెప్పి, ఒక 3 టైమ్స్ ఆ ద్వీపాన్ని రఫ్ చేస్తారన్నమాట. అప్పుడు ఆ ద్వీపంలో నుంచి ఒక జీనీ అనేది బయటకొస్తది. ఏవైనా కోరికలు కోరుకోవాలనుకుంటే ఆ 3 టైమ్స్ మంత్రం చెప్పి, ఆ 3 టైమ్స్ రఫ్ చేసిన తర్వాత ఆ జీనీ వస్తది. ఆ జీనీకి కోరికలు చెప్తే ఆ జీనీ వీళ్ళేమైతే కోరుకుంటారో అవి తీసుకొని వస్తది. సో, ఆ జీనీ పనేంటంటే, అది రైటా? రాంగా? అనేది దానికి అవసరం లేదు. ఆ ద్వీపము ఎవరైతే ఆ మంత్రం చెబుతారో, ఆ మంత్రం చెప్పిన తర్వాత జీనీ వచ్చిన తర్వాత, వాళ్ళడిగిన కోరికలు తీర్చే పని ఆ జీనీ. అలాగే సిమిలర్‌గా ఏంటంటే, మన లైఫ్‌లో గూడా అలాంటి జీనీ ఉంది. అది ఎలా అంటే, మన శరీరం అనేది ఒక అద్భుత ద్వీపం లాంటిది. మన శరీరం లోపల ఆత్మ కూడా ఉంది. ఆ ఆత్మను మనం బయటికి తీయగలిగితే, అంటే ఆ ఆత్మతో మనం అనుసంధానం అవ్వగలిగితే, ఆ ఆత్మకు మనం ఏం చెప్తే అది తీసుకొని వస్తదనమాట. సో, అక్కడ అల్లావుద్దీన్‌కి ఒక కీ ఏంటంటే 3 సార్లు మంత్రం చెప్పి 3 సార్లు దాన్ని రఫ్ చేస్తాడు. ఇక్కడ మనకు కీ ఏంటంటే, మన పత్రిజీ సార్ చెప్పిన కీ ఏంటంటే, శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచి, మనం మెడిటేషన్ చేయడం వలన, మనం ఆత్మతో అనుసంధానం అవ్వచ్చు. అప్పుడు ఆత్మతో అనుసంధానమైనప్పుడు, మనం ఏవైతే కోరికలు కోరుకుంటామో, అవన్నీ మనకు జరగడం జరుగుతాయి. సో, ఇది ఒక చిన్న స్టోరీ. చిన్న పిల్లలకి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్పాను. ఆ! బాగుందా మాస్టర్ స్టోరీ? ఎవరైనా ఓకే చెప్పండి. ఓకే, గుడ్. సో, సూపర్బ్. సో, ఈరోజు నా మెడిటేషన్ యొక్క జర్నీ చెప్తాను. నేను మా ఫ్రెండ్ ద్వారా 2023లో డిసెంబర్‌లో నాకు ఈ మెడిటేషన్ గురించి తెలిసింది. సో, మా ఫ్రెండ్ పిఎస్ఎస్ఎం
పిఎంసి లిమిటెడ్ యొక్క పిఎంసి వీడియో చూసి నాకు చెప్పడం జరిగింది. సో, పిరమిడ్స్ మీ ఊర్లో ఎక్కడైనా ఉంటే రీసెర్చ్ చేయమని చెప్పారు. సో, ఆహ్, తను చెప్పగానే నేను ఎళ్ళేసి పిరమిడ్ ఎక్కడున్నాయని చెక్ చేసి, పిరమిడ్ మెడిటేషన్‌కి ఎళ్ళడం జరిగింది మొదటి రోజు. డిసెంబర్ 2023లో ఎళ్ళాను. సో, మాది బేసికల్లీ కడప. సో, కడపలో పోలీస్ పిరమిడ్ అని ఒకటి ఉంది. అది పబ్లిక్ పిరమిడ్. ఎవరైనా ఎప్పుడైనా ఎళ్లి 24 అవర్స్ ఓపెన్‌లో ఉంటుంది. మెడిటేషన్ చేసుకోవచ్చు. సో, స్పెషల్లీ ఏంటంటే ఈవినింగ్ 5 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటల వరకు ఎవ్రీ డే మెడిటేషన్ సెషన్స్ జరుగుతాయన్నమాట. ప్రతిరోజు ఒక మాస్టర్ వచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మంచి జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ మెడిటేషన్. సో, నాకు అది కొత్తగా అనిపించింది. మెడిటేషన్ చాలా బాగా అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది. సో, అలాగే అది చాలా ఆహ్, కొత్తదనంతో, చాలా హ్యాపీనెస్‌తో ఉంది. సో, ఆ విధంగా నేనేం జేశానంటే, రోజు మెడిటేషన్‌కెళ్ళడం జేశా. ఆఫ్టర్ మై ఆఫీస్ ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత ఆహ్, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జేసేవాడిని. ఆఫీస్ తర్వాత రోజు మెడిటేషన్‌కెళ్ళడం జరిగింది. సో, ఈ హ్యాండ్ ప్యాన్ యొక్క స్టోరీ ఏంటంటే, ఇప్పుడు ఆ స్టోరీ చెప్తాను. ఇలా రోజు నేను మెడిటేషన్‌కెళ్ళేటప్పుడు, ఒకరోజు ఏం జరిగిందంటే, జర్మనీ నుంచి రమేష్ మాస్టర్ అనేసి తను జర్మనీ నుంచి ఇండియాకొచ్చారు. తనది నేటివ్ కడపనే. సో, ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ హ్యాండ్ పాన్ తీసుకొని వచ్చి లైవ్ మ్యూజిక్ సెషన్ కడపలో పిరమిడ్‌లో పెట్టాడు. ఆ రోజు మెడిటేషన్ చేసుకునేటప్పుడు కొత్త సౌండ్స్, కొత్త మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ సౌండ్స్ తో ఆ రోజు లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేశాను. చాలా అద్భుతంగా, చాలా ప్రశాంతంగా ఆహ్, చాలా బాగుందనమాట. సో, ఆ రోజు నా మొట్టమొదటిసారిగా ఆ హ్యాండ్ పాన్ మ్యూజిక్ వినడం జరిగింది. తర్వాత అలాగే రోజు ఇట్లా మెడిటేషన్‌కి కంటిన్యూయస్‌గా ఒక 2-3 మంత్స్ ఎళ్ళాను. తర్వాత ఆహ్, ఇది ఇలాగే రోజు మెడిటేషన్ ప్లస్ బుక్ రీడింగ్ ఆహ్, ఇలాగ చేసుకునేవాడిని. ఒకరోజు నాకేమనిపించిందంటే, నేను చాలా ఆనందపడుతున్నాను ఈ మెడిటేషన్ ద్వారా. చాలా అద్భుతంగా ఉంది. సో, నేను కూడా ఎందుకు ఈ మెడిటేషన్ గురించి చెప్పకూడదు అని అనుకుంటూ అందరికి మెడిటేషన్ చెప్పొచ్చు కదా! ఏమవుతది ఇది అందరికి ఉపయోగపడేదే కదా! అని అనుకున్నా. ఇంకా 3 అనుకున్నా నేను. ఒకటేంటంటే మెడిటేషన్ గురించి చెప్పాలి. రెండోదేంటంటే ఒక పుస్తకం రాయాలి. మూడోదేంటంటే ఒక శాకాహారి ర్యాలీ చేయాలి అని 3 సంకల్పాలు పెట్టుకున్నా. సో, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలనేది తెలీదు. సో, అప్పుడేం జరిగిందంటే, నాకెవరైతే ఈ మెడిటేషన్ పరిచయం చేశారో, వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు. మీరు ఒక టెంపుల్‌లోకెళ్ళి సో అండ్ సో టెంపుల్‌లోకెళ్ళి మీరు మెడిటేషన్ గురించి చెప్పండి అని. నేనేం జేశానంటే, సరే ఇది ఒక ఆపర్చునిటీ. నాకు ఎలాగో నేను మెడిటేషన్ గురించి చెప్పాలి, ధ్యాన ప్రచారం చేయాలి అని అనుకున్నాను కదా! సో, నేను మెడిటేషన్ చెప్దాము అనేసి అప్పుడు నేను బెంగుళూరులో ఉండేవాడిని. బెంగుళూరు నుంచి మా కడపలో కొంతమంది మాస్టర్స్ ఉంటే, సో, ఆ మాస్టర్స్‌కి కాల్ చేసి ఆ ప్లేస్‌కెళ్ళి, ఆ గుడిలో ధ్యాన ప్రచారం నా మొట్టమొదటి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మెడిటేషన్ గురించి ఎక్కువ మందికి చెప్పలేకపోయా. ఆ టెంపుల్‌లో మనకు తెలిసిందే. కొంచెం హడావిడిగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మనం చెప్పేది పెద్దగా వినరు. సో, వెళ్ళడమైతే జరిగింది గానీ, బట్ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్. ఆ ధ్యాన ప్రచారం అనేది నాకు సాటిస్ఫై ఇవ్వలేదు. తర్వాత నేను ఇంటికొచ్చిన తర్వాత ఆలోచించాను.
నేనేమో కార్ తీసుకొని ఒక నలుగురు మనుషులు తీసుకెళ్ళి అక్కడికైతే వెళ్ళాను. బట్ ఎక్కువ మందికి మెడిటేషన్ చెప్పలేకపోయానే. ఎందుకు ఇలా జరిగింది? అదే పత్రిజీ సార్ అంటే ఏం చేసి ఉంటాడు అని ఒక ఆలోచన వచ్చింది. సరే, పత్రి సార్ ఏం చేసి ఉంటారు? పత్రి సార్ అంత కష్టపడింటే నా దగ్గరికి ఈ మెడిటేషన్ అనేది వచ్చింది. ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా చేర్చాలి. చాలా త్వరగా చేర్చాలి. ఎక్కువ మందికి చెప్పాలి అనే ఉద్దేశ్యంతో ఆలోచిస్తుండగా నాకొక ఆలోచన వచ్చిందేంటంటే, నిన్న ఫస్ట్ డే క్లాస్ రోజు మేడం గూడా జెప్పారు. 64 కళలున్నాయి. ఆ కళల్లో ఏదో ఒకటి నేర్చుకోండి అని జెప్పారు. నాకు అప్పుడు ఒక ఆలోచన ముందుగానే ఏమొచ్చిందంటే, పత్రి సార్ ఫ్లూట్ ప్లే చేసేవాళ్ళు. ఆ ఫ్లూట్ ప్లే చేస్తే మనం చూస్తూ ఉంటాం రోడ్డు మీద ఏదైనా ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ గాని, ఏదైనా జరుగుతుంటే అక్కడికి వాళ్ళకి సంబంధం లేకపోయినా ఎళ్లి అక్కడ రౌండ్‌గా ఆహ్, చుట్టుముట్టి ఆ అకేషన్‌ని చూస్తారు. ఓహ్! నేను కూడా ఒక ఫ్లూట్ నేర్చుకుంటే, ఆ ఫ్లూట్ నేర్చుకొని అక్కడ ప్లే చేసుంటే ఎక్కువ మంది నా దగ్గరకొచ్చేవాళ్ళు. నేను ఎక్కువ మందికి ధ్యానం గురించి చెప్పేవాడిని కదా! అని నాకు అనిపిచ్చింది. నా మొదటి ధ్యాన ప్రచారంలో నాకు ఎదురైన ఒక అనుభవం ఏంటంటే, ఎక్కువ మందికి ధ్యానం చెప్పాలి అంటే, ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అని నాకు అనిపిచ్చింది. సో, ఇప్పుడు దీన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి. సో, అలా రోజు మెడిటేషన్‌కెళ్తా ఉంటే, ఒకరోజు రావు గారనేసి ఆయన 1,00,00,000 మందికి ఫ్లూట్ నేర్పిస్తాను, 1,00,00,000 మందికి ధ్యానం జెప్పాలి అనే ఉద్దేశ్యంతో ఆయన అన్ని పిరమిడ్‌లు తిరుగుతా ఉంటారనమాట. ఒకరోజు కడప పిరమిడ్‌కొచ్చాడు. వచ్చి నేను తనతో కలిసి ఒక ఫ్లూట్ కొనుక్కున్నా. ఆ రోజు నుంచి ఫ్లూట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశా. ఆహ్, దానికి ఎక్కువగా నేను ఊదుతుంటే రావట్లేదు. సో, మళ్ళీ ఫెయిల్యూర్. మొదటి ధ్యాన ప్రచారంలో ఫెయిల్యూర్ అయింది. దాని ద్వారా ఒక అనుభవం ఎదురైంది మ్యూజిక్ నేర్చుకోవాలని. ఇప్పుడు మళ్ళీ ఫెయిల్యూర్ అయింది. సరిగ్గా రావట్లేదది. సో, ఆలోచిస్తూ ఉండగా ఇంకొకటి ఏదన్నా నేర్చుకోవాలి. ఇంకొక ఇన్‌స్ట్రుమెంట్ ఏదైనా నేర్చుకోవాలి. మేడం చెప్పినట్టు 64 కళలున్నాయి. ఏదో ఇంకొక కళ నేర్చుకోవచ్చు నేను అన్న ఉద్దేశ్యంతో ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు స్ట్రైక్ ఏంటంటే జర్మనీలో మాస్టర్ మ్యూజిక్ ప్లే చేశాడు కదా! హ్యాండ్ పాన్ మ్యూజిక్. ఓహ్! అది నేర్చుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశ్యంతో అది నేర్చుకోవడం జరిగింది. అది ఆహ్, కొనుక్కోవాలని డిసైడ్ అయ్యా. అప్పుడు వెంటనే జర్మనీలో ఉండే రమేష్ మాస్టర్‌కి కాల్ చేశా. వేరే ఫ్రెండ్ ద్వారా నంబర్ తీసుకొని. కాల్ చేసి ఆహ్, "అన్న ఇలాంటి మ్యూజిక్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఎక్కడ దొరుకుతుంది? దాని యొక్క డీటెయిల్స్ పంపించండి" అడగడం జరిగింది. తర్వాత అన్న దానికి సంబంధించిన డీటెయిల్స్ పంపించాడు. తర్వాత ఎండ్ ఆఫ్ ది కాల్ కన్వర్జేషన్‌లో ఏం జరిగిందంటే, "అన్న ఇలా నేను సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉంటాను. జర్మనీలో ఏమైనా అవకాశం ఉంటే, జాబ్ అవకాశాలు ఏవైనా ఉంటే నాకు చెప్పండి" అని ఒక రిక్వెస్ట్ పంపించాను. తర్వాత అన్న ఒక 1 ఆర్ 2 డేస్ తర్వాత నాకొక లింక్ పంపించారు. ఆ లింక్ ఏంటంటే వీసా ప్రాసెస్ సంబంధించినటివన్నీ ఉన్నాయి. ఆహ్, ఏ వీసాతో ఎళ్తే మనకు అక్కడ జాబ్ వస్తది. అవన్నీ దాని యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దాన్ని నేను కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి, ఆ వీసా ఎలా తెచ్చుకోవాలి? ఏంటి? అన్నీ ఎక్స్‌ప్లోర్ చేశానన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే, ఈ మధ్యలో నేను హైదరాబాద్‌లో కడతాల్ ఆహ్, పిరమిడ్‌కి ఎళ్ళడం జరిగింది. అక్కడ 11 డేస్ ప్రోగ్రామ్ డిసెంబర్‌లో జరుగుతది. 21-30 అక్కడ ఏం జరిగిందంటే 'ట్రూత్ ఫర్ యూత్' అనే ఒక ప్రోగ్రామ్ జరిపారు. అది ఎస్పెషల్లీ ఫర్ ఆల్ ద యూత్ ఆ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్‌లో అటెండ్ అయినప్పుడు ఒక మాస్టర్ వచ్చారు. ఆ మాస్టరు ఆనంద బుద్ధ. ఆ ఆనంద బుద్ధ గారు ఒకరోజు ఏం చెప్పారంటే ఆ క్లాస్‌లో రన్ అయ్యేటప్పుడు, "మనమందరం యూత్, మనమందరం ధ్యాన ప్రచారం ఇండియాలో కాకుండా ఔట్‌సైడ్ కంట్రీలో గూడా చెప్పాలి."
ఇండియాలో ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. ఇక్కడ ఆహ్, పనయిపోయింది. ఇంకా మనం ఇంటర్నేషనల్ వైడ్‌లో కూడా ధ్యాన ప్రచారం అనేది చేయాలి అన్నది ఎవరైతే చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ చెయ్యి లేపండి అని అడిగాడు. మొట్టమొదటిగా నేను చెయ్యి హ్యాండ్ రైజ్ చేసి నేనెళ్తాను అని జెప్పాను. ఎక్కడికెళ్తావు అని అడిగాడు. నాకు నేనేం జెప్పానంటే జర్మనీకెళ్తాను అని జెప్పా. అప్పుడే నేను ఈ వీసా ప్రాసెస్ దాని గురించి కూడా చూసుకుంటున్నాను గాబట్టి, ఆ! ఓకే. అప్పుడేం జరిగిందంటే ఓకే. అని అట్లా అందరూ లేచారు. అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. అందరూ ఒక్కొక్క కంట్రీ చెప్పారు. అంతవరకు బాగుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే, నేను భోజనానికెళ్ళాను. భోజనానికెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్టాల్స్ ఉంటాయి. అక్కడ అందరూ అన్నీ కొనుక్కుంటా ఉంటారు. సో, నేను అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఒక మేడమ్ జర్మనీ నుంచి వచ్చారు. అదే ఈవెంట్ కోసమనేసి. సో, నేను అటు వెళ్తుంటే జర్మనీ అనే పదం వినపడింది నాకు. సో, వినపడగానే ఆ మేడమ్‌తో నేను మాట్లాడడం జరిగింది. మేడమ్ ఇలా నేను కూడా జర్మనీకి రావాలనుకుంటున్నాను. దాని యొక్క డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని. ఆ మేడమ్ వెంటనే ఏం చెప్పారంటే నాకు, "ఓహ్! సార్ మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు కదా! నేను యూట్యూబ్‌లో లైవ్‌లో చూస్తూ మిమ్మల్ని చూసాను అక్కడ. సో, మీరేనా?" అనన్నారు. నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. నేనక్కడేదో ఒక 500 మెంబర్స్ దగ్గర హ్యాండ్ రైజ్ చేశాననుకున్నాను కానీ, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది యూట్యూబ్‌లో చూడడం జరుగుతా ఉంది. సో, అప్పుడు నాకనిపించింది, ఎలాగైనా నేను జర్మనీకెళ్ళాలి. జర్మనీలో ధ్యాన ప్రచారం చేయాలి అని అనుకోని, ఆ వీసా అప్లై చేయడం జరిగింది. ఆ వీసా గూడా వచ్చింది. తర్వాత వీసా వచ్చిన వెంటనే జర్మనీకి ప్రయాణం జరిగి, జర్మనీలో ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. సో, జర్మనీలో మాత్రమే కాకుండా జర్మనీతో పాటు వేరే ఇతర కంట్రీలకు గూడా యెళ్ళే అవకాశం దొరికింది. స్విట్జర్లాండ్‌కెళ్ళాము. స్విట్జర్లాండ్‌లో గూడా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అలాగే నెదర్లాండ్స్ ఎళ్ళాము. అలాగే ఫ్రాన్స్, పారిస్‌కెళ్ళాము. నేను 3 సంకల్పాలు పెట్టుకున్నాను గదా! ఒకటేమో ధ్యాన ప్రచారం. ధ్యాన ప్రచారం ఒక చిన్న మొదటి ధ్యాన ప్రచారంలో నాకు ఎదురైన ఒక అనుభవం ఏంటంటే మ్యూజిక్ నేర్చుకోవాలి. ఆ మ్యూజిక్ నేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో నేను జర్మనీలో ఉండే మాస్టర్‌తో కనెక్ట్ అవ్వడం వలన జర్మనీ దాకా ఎళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. జర్మనీకెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేసే అవకాశం దొరికింది. సో, ఈ ధ్యాన ప్రచారం కంట్రీలో చేశాను. రెండోదేంటంటే శాకాహార ర్యాలీ చేయాలనుకున్నా. ఇండియాలో చాలా ప్లేస్‌లలో శాకాహారి ర్యాలీలో పాల్గొనాలని అనుకున్నాను కానీ ఎక్కడ నాకు కుదరలే. ఎక్కడ కుదిరిందంటే ఆస్ట్రియా కంట్రీలో ప్లాంట్ బేస్డ్ ర్యాలీ అని జరిపారనమాట. అక్కడ శాకాహారిలో ర్యాలీలో పాల్గొనే అవకాశం అక్కడ దొరికింది. ఇది రెండోది. మూడోదేంటంటే ఒక పుస్తకం రాయాలనుకున్నా. నేను వచ్చి మెడిటేషన్‌లకి జస్ట్ 2 ఇయర్సే అయింది. బట్ నేను పుస్తకం రాయచ్చా? రాయకూడదా? అనేది నాకు ఉండేదనమాట. సో, ఈ పుస్తకం రాయాలా? వద్దా? అన్నప్పుడు పత్రి సార్ ఎప్పుడూ ఒక మాట అనేవాళ్ళు. మీకు ఏ తెలిస్తే ఏ చెప్పండి. బి తెలిస్తే బి చెప్పండి. మీ అనుభవాలను మీరు రాయొచ్చు అని చెప్పేవాళ్ళు. అయినా నాకేదో ఒక రాయచ్చా లేదా అనే అనుమానం ఉండేది. సో, అది కూడా తీరిపోయింది. అదెలా తీరిందంటే పీఎంసీ వాళ్ళు ఆహ్, ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళందరికీ పీఎంసీ వాళ్ళు ఒక పుస్తకం ఎవ్రీ ఇయర్ ప్రింట్ చేసిస్తారనమాట. ఆ పుస్తకంలో నాకొక పేజీ ఇచ్చారు రాయటానికి. సో, దా ఆహ్, ఆహ్, ఆ సన్నివేశాన్ని బట్టి నాకర్థమైందేందంటే, సో, మనం గూడా రాయొచ్చు. పుస్తకం రాయొచ్చు. అంటే ఈ 3 సంకల్పాలు ఈ విధంగా నాకు తీరడం జరిగింది. అంటే ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అన్న ఒక రైట్ ఇంటెన్షన్ మనల్ని
ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్తది. నేను మెయిన్‌గా ఒకటి ఏంటంటే ఇక్కడ హైలైట్ చేయాల్సింది, ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత, ధ్యాన ప్రచారం తర్వాత 3 విధాలుగా చెప్పగలను. ధ్యానానికి ముందు మనందరికి ఒక రకమైన లైఫ్ ఉంటుంది. ధ్యానం తర్వాత ఒక రకమైన లైఫ్ ఉంటుంది. ధ్యానంకి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాం. కానీ ధ్యాన ప్రచారం తర్వాత అన్ని మిరాకిల్సే ఉంటాయి. ఆ మిరాకిల్‌లో మొట్టమొదటి మిరాకిల్ ఇది. ఒక చిన్న ధ్యాన ప్రచారం నన్నెంత దూరం తీసుకెళ్ళిందో చూడండి. అదే నేను ధ్యాన ప్రచారం చేయకపోయుంటే, మ్యూజిక్ నేర్చుకోవాలనే ఆలోచనే వచ్చిండదు. మ్యూజిక్ నేర్చుకోవాలనే ఆలోచన రాకపోతే జర్మనీలో ఉండే రమేష్ అన్నతో మాట్లాడేది ఉండదు. జర్మనీకి పోయిండేది ఉండదు. అక్కడ అన్ని దేశాల్లో తిరిగి ధ్యాన ప్రచారం గూడా చేసిండేవాడిని కాదు. అంటే ఇక్కడ మనమందరం గుర్తుంచుకోవాల్సిందేందంటే, మన లైఫ్‌లో మిరాకిల్స్ ఏవైనా జరగాలి అంటే, ధ్యాన ప్రచారం అనేది ఎప్పుడైతే చేస్తే, అప్పుడు లైఫ్‌లో మిరాకిల్స్ జరుగుతాయనేది నా ఎక్స్‌పీరియన్స్‌లో చూడడం జరిగింది. సో, ఇది ఈ హ్యాండ్ పాన్ యొక్క ద గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఇదంతా మీకు షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు. సో, ఇది దీని యొక్క స్టోరీ. సో, ఇంకా మనకు ఎంత వరకు టైం ఉంది మేడం రేణుక గారు? సో, ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ షేరింగ్ చేస్తే అయిపోతుంది. ఓకే. ఓకే. క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఓకే. సో, మాస్టర్స్ ఇంకొకటేంటంటే నేను ఎక్కువ టైం మనకు తక్కువగా ఉంది కాబట్టి, సో, మన లైఫ్‌లో ఏవైనా సక్సెస్‌ఫుల్ కావాలి అంటే కొన్ని పాటించాలి. అవేంటంటే కొన్ని చెప్తానిప్పుడు మీకు. ఏదైనా ఒక వర్క్ మనం ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు, రేపు చేస్తాను అని అన్న వాళ్ళనేమంటారంటే అదముడు అంటారనమాట. ఈరోజు చేస్తాను అనే వాళ్ళనేమంటారంటే మధ్యముడు అని అంటారు. ఇప్పుడే చేస్తాను అనే వాళ్ళను ఉత్తముడు అని అంటారు. ఇంకొకటేంటంటే, నేను ఇప్పుడే చేస్తూ అందరి చేత ఇప్పుడే చేయించేవాడిని ఉత్తమోత్తముడు అని అంటారు. సో, ప్రతి ఒక్కరం ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఉత్తమోత్తములుగా ఉండాలి. సో, ఇప్పుడు చేస్తూ పోస్ట్‌పోన్ చేయకోకుండా ఇప్పుడే చేస్తూ అందరి చేత ఇప్పుడే చేయిస్తూ మనము ఉత్తమోత్తములుగా ఉందాం. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే 24 అవర్స్ ప్లానింగ్ అనేది ఉండాలి. నేను జర్మనీకెళ్ళినప్పుడు అక్కడ పత్రిజీ సార్ ఒక పుస్తకం రాశారనమాట. ఆ పుస్తకంలో ఒక పాయింట్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ పత్రిజీ సార్ ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఇన్ని లక్షల కోట్ల మందికి ఎలా ధ్యానం గురించి చెప్పగలిగాడు అంటే, నాకర్థమైందేంటంటే, పత్రిజీ సారు 24 అవర్స్ ప్లానింగ్ అనేది చేస్తారంట. సో, 3 ప్లానింగ్స్ ఉంటాయి. ఒకటిది షార్ట్ టర్మ్ ప్లాన్, ఇంకొకటి మీడియం టర్మ్ ప్లాన్, ఇంకొకటి లాంగ్ టర్మ్ ప్లాన్. షార్ట్ టర్మ్ ప్లాన్ ఏంటంటే 24 అవర్స్ ప్లానింగ్. ఎప్పుడైతే మనం 24 అవర్స్ ప్లానింగ్ వేసుకొని, ఆ 24 అవర్స్ ప్లానింగ్‌ని కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ 24 అవర్స్ ప్లాన్. అట్లా ఎవ్రీ డే ప్లానింగ్ అనేది చేసుకోవాలి. మనమేంటంటే చాలామంది న్యూ ఇయర్‌కి ప్లాన్ చేస్తారు. 31st నైట్. డిసెంబర్ 31st నైట్. నేను ఈ ఇయర్ అంతా ఇది చేసేయాలి, అది చేసేయాలి అనేసి. ఒక 2, 3 డేస్ ఫాలో అవుతారు. అది లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తారు. 2, 3 డేస్ లైక్ 1 వీక్ 10 డేస్ చేస్తారు. మళ్ళీ మర్చిపోతారు. ఆ ప్లానింగ్ మిస్ అయిపోతుంది. అందుకే ఎప్పుడైతే సక్సెస్‌ఫుల్‌గా మన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటామో,
మనం 24 అవర్స్ ప్లానింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాలి. 24 అవర్స్ ప్లానింగ్ అంటే ఈరోజు నేను పడుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ పడుకునేంత వరకు ప్లానింగ్. ఆ నెక్స్ట్ డే నైట్ మళ్ళీ పడుకునే ముందు మనం 24 అవర్స్ ప్లానింగ్ అనేది వేసుకోవడం వల్ల మనం సక్సెస్ఫుల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. సో, మీ అందరికీ ఒక చిన్న యాక్టివిటీ చూపిస్తానిప్పుడు. ఇది ఏంటంటే ఈ యాక్టివిటీ ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇది థాట్ పవర్. సో, ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి 4 విధాలుగా ఆలోచిస్తారు. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ 4 విధాలుగా ఆ 4 ఏంటో చూద్దాం. ఆ 4 చెప్తాను. 2 తెలుసుకోండి. 2 గుర్తుపెట్టుకుందాం. 2 మర్చిపోదాం. ఆ 4 ఏంటంటే, 1 నెగెటివ్ థింకింగ్. రెండోదేంటంటే డిజాస్టర్ థింకింగ్. మనం ఈ రోజుటి నుంచి ఈ 2 థింకింగ్ అనేది చేయకుండా స్టాప్ చేద్దాం. మర్చిపోదాం. మూడోదేంటంటే పాజిటివ్ థింకింగ్. నాలుగోదేంటంటే మిరాక్యులస్ థింకింగ్. సో, ప్రతి ఒక్కరం పాజిటివ్ థింకింగ్ అండ్ మిరాక్యులస్ థింకింగ్‌తో మన లైఫ్‌ని లీడ్ చేద్దాం. ఓకేనా మాస్టర్స్? సో, ఏం మాట్లాడినా అవసరమైనది మాత్రమే మాట్లాడండి. అనవసరమైన మాటలు మాట్లాడకూడదు. మొదటి రూల్. రెండోది ఏంటంటే ఆహ్, ఇప్పుడు ఆహ్, ఇప్పుడు ఎక్కువగా మాట్లాడడం వల్ల చాలా కాన్సెప్ట్స్ ఒస్తాయి. ఇప్పుడు వేరే వాళ్ళని కామెంట్ చేస్తాం. కంప్లెయింట్ చేస్తాం. ఇంటర్ఫియర్ అవుతాం వేరే వాళ్ళ విషయాలలో. ఇంకోటి జడ్జ్‌మెంట్ చేస్తాం. సో, ఎక్కువగా ఈ 4 చేస్తా ఉంటాం ఎక్కువగా మాట్లాడడం వల్ల. ఈ 4 చేయటం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటాం మనం. ఎవరైతే ప్రాబ్లమ్స్ నాకొద్దు బాబోయ్! అని అనుకుంటారో వాళ్ళందరూ చేయాల్సిన మొట్టమొదటిగా నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్, నాన్ ఇంటర్ఫెరెన్స్ ఇవి చేయాలి. సో, ఇవన్నీ మేము చేయలేకపోతున్నాం సార్. ఇవి ఎంత వద్దనుకున్నా మాటల్లో వచ్చేస్తున్నాయి అని అనుకున్నప్పుడు ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. అదేంటంటే మౌనం. మౌనం. మౌనం జేయాలి. మౌనం జేయడం వల్ల ఈ నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్, నాన్ ఇంటర్ఫెరెన్స్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ పోతాయి. కాబట్టి అవసరమైనంత మాత్రమే మాట్లాడుకుందాం. ఆ పత్రిజీ సార్ పుస్తకం చూసానన్నాను గదా! ఆ పత్రిజీ సార్ పుస్తకంలో ఒక స్టేట్మెంట్ రాసారేంటంటే 1% మాత్రమే మాట్లాడండి. 99% మౌనంలో ఉండండి అని మెసేజ్ రాశారు. సో, ఈ ఇయర్‌లో మన పరిణితా పత్రి అక్క గారు గూడా కడ్తాల్ ఈవెంట్‌లో గూడా చెప్పారు. ది సైలెన్స్ ఆఫ్ ది ఇయర్ 2026 అని. సో, ప్రతి ఒక్కరం ఆహ్, మౌనంగా ఉందాం. ఆనందమైన జీవితం జీవిద్దాం. సో, ఈరోజు టాస్క్ ఏంటంటే, ఈ థాట్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీ అందరికీ. సో, నాకు తెలిసి ఇది ఆహ్, గ్లాస్ వాటర్ మీకు కనపడుతుందో లేదో బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయడం వల్ల. సో, ఒక ఇప్పుడు ఏదైనా ఒక సంకల్పం నెరవేర్చుకోవాలి అంటే మనము లెట్స్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ నాకు 600 మార్క్స్‌కి ఒక 590 మార్క్స్ రావాలి అని అనుకుందాం అనుకోండి. సో, ఆ 590 మార్క్స్ రావాలనుకున్నప్పుడు మన సంకల్పం పెట్టుకున్నప్పుడు ఫస్ట్ రోజు ఒక 10 డేస్ అనుకుందాం. ఫస్ట్ రోజు అనుకుంటాం 590 కావాలని. ఒక 10% శక్తి మనం మెడిటేషన్ ద్వారా వచ్చిన కాస్మిక్ ఎనర్జీని ఆహ్, ఉపయోగిస్తే నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ 590 కావాలనుకుంటాను. అట్లా ఒక 5 డేస్ 590 కావాలనుకోని
ఆ తర్వాత రోజు 6th డే నాకు 415 కావాలి అని అనుకున్నారనుకోండి. మళ్ళీ నాకు 7th డే అయ్యో! నాకు 590 నాకెక్కడొస్తాయి? నాకు రావు అనే నెగెటివ్ ఫీలింగ్ పెట్టారనుకోండి. ఈ పర్సెంటేజ్ అనేది మీకు రెడ్యూస్ అయిపోతది. సో, మన సంకల్ప శక్తి ఎప్పుడైనా మనం ఏదైనా అనుకుంటే జరుగుతది. అది జరగకపోవడానికి కారణం కూడా మనమే. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. అంటే అది జరిగేదాన్ని మనం స్టాప్ చేయకపోతే ఆటోమేటిక్‌గా మన సంకల్పాలన్నీ ఆహ్, జరగడం జరుగుతాయన్నమాట. సో, ఈరోజు చెప్పిన క్లాస్‌లో మీకొక క్వెషన్ అడుగుతా. ఎవరైనా చెప్పండి. మనము ఆత్మస్థితిలో నేనొక స్టోరీ చెప్పాను గదా! 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' స్టోరీలో 3 సార్లు మంత్రం జెప్పాలి. 3 సార్లు రఫ్ చేస్తే జీనీ వస్తాడు. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసేదానికి కీ ఏంటో ఎవరన్నా చెప్పండి. కీ చెప్పాను మీకు. ఎవరైనా అన్‌మ్యూట్ చేసుకొని చెప్పచ్చు. లేకపోతే చాట్‌లో చెప్పచ్చు. మనం ఆత్మస్థితికి చేరాలంటే, మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన కీ ఏంటి? ఫ్రెండ్స్ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, అన్‌మ్యూట్ చేయొచ్చు. హ్మ్. మేడమ్ ఆర్ ఎల్స్ యూ కెన్ అన్‌మ్యూట్ ఆల్. హూఎవర్ వాంట్ దే కెన్ మ్యూట్. మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఒక కీ యూజ్ చేయొచ్చు. పత్రి సార్ మనకొక కీ చెప్పాడు. ఓహ్! వెరీ గుడ్. హారిక గారు చెప్పారు. శ్వాస మీద ధ్యాస. సూపర్బ్ మేడమ్. ఓసారి అందరూ గట్టిగా చప్పట్లు మేడమ్‌కి. ఓకే. ఆ! ఇప్పుడు మనం పాజిటివ్ వర్డ్స్ అనుకున్నాం గదా! సో, పాజిటివ్ వర్డ్స్ ఎవరైనా కొంతమంది అందరూ మీకు తెలిసిన కొన్ని పాజిటివ్ వర్డ్స్ చాట్‌లో ఉంచండి. లేకపోతే చెప్పండి. మీకు తెలిసిన కొన్ని పాజిటివ్ వర్డ్స్. ఓహ్! సూపర్బ్. ఐ యామ్ అబండెంట్. గాయత్రి గారికి గట్టిగా చప్పట్లు. ఇంకా, ఇంకా చెప్పండి. పాజిటివ్ వర్డ్స్ ఏమైనా ఉంటే చాట్ చేయొచ్చు. ఐ యామ్ పవర్‌ఫుల్. ఓహ్! సూపర్బ్! మణిదీప్ గారు. సూపర్బ్! హ్మ్. హ్మ్. ఓకే. మాస్టర్స్ లాస్ట్ పాయింట్ ఏంటంటే నా నుంచి సో, ప్రతి ఒక్కరం ఆహ్, ప్రతిరోజు మెడిటేషన్ చేద్దాం. సో, చాలామంది ఆహ్, నేను మెడిటేషన్ రోజు చేస్తున్నారా? అన్న క్వెషన్ అడిగినప్పుడు చాలామంది చెప్పే నార్మల్ ఆన్సర్ ఏంటంటే, సో బిజీగా ఉండి చేయలేకపోతున్నాను. మెడిటేషన్ చేయాలని ఉంది. కానీ చేయలేకపోతున్నాను. అని చాలామంది ఆహ్, చెప్తారు. వాళ్ళందరూ నేనికి ఒక టిప్ చెప్తాను. ఈ టిప్ ఫాలో అవ్వండి. మీరు రోజు మెడిటేషన్ చేసే అవకాశం మీకు దొరుకుతది. ఆహ్, హ్మ్. ఆ టిప్ ఏంటంటే, రోజు మిస్ అవ్వకుండా మనం చేసే యాక్టివిటీ ఒకటుంది. అదేంటంటే పడుకోవడం. ఏం చేసినా చేయకపోయినా నిద్రపోవడం అయితే జరుగుతది. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఏ ఊరిలో ఉన్నా, ఏ ప్లేస్‌లో ఉన్నా మనం ఖచ్చితంగా నిద్రపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరం పడుకునే ముందు మీకు అవకాశం ఉన్నంత టైం 10 మినిట్సా, 5 మినిట్సా, 20 మినిట్సా అన్నది కన్సిస్టెన్సీగా ఉంటుంది. సో, పడుకునే ముందు మెడిటేషన్ చేద్దాం. అలాగే నిద్ర లేచిన తర్వాత మెడిటేషన్ చేద్దాం. సో, ఈ విధంగా ఈ టైం పెట్టుకోవడం వలన పడుకునే ముందు, పడుకున్న తర్వాత సో, ప్రతి ఒక్కరు వితౌట్ ఫెయిల్
సో మెడిటేషన్ చేసే అవకాశం దొరుకుతుంది. సో ప్రతి ఒక్కరం మెడిటేషన్ చేద్దాము. ఈ టిప్ ఉపయోగించుకొని ఎవరికైతే ఆమ్, ఈ టిప్ ఉపయోగపడుతుందో ఆ టిప్‌ని ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి మన తెలుగు ఎంత అద్భుతమైనదంటే సో ధాన్యం అనే పదంలో సో యా ఒత్తు నా కింద ఉంటది. ధాన్యం అనేది మన శరీరానికి ఆహారంగా ఉపయోగపడుతది. ఆ ధాన్యంలో యావత్తు తీసుకొచ్చి ధా కింద పెడితే దాని పేరే ధ్యానం. అది ఆత్మకు ఆహారం. సో, శరీరానికి ఆహారం ఏ విధంగా అయితే ఇస్తామో ప్రతిరోజు మనము, ఆత్మకు కూడా ఆహారాన్ని అందించాలి. శరీరానికి ఆహారాన్ని ఇవ్వకపోయినా పర్లేదు గానీ, ఆత్మకు ఆహారం ప్రతిరోజు ఇవ్వాలి. సో, గాడ్ ఆల్సో ఈస్ సెర్చింగ్ ఫర్ అస్. సో, మనము దేవుడు గూడా మన గురించి అంటే మనమే దేవుళ్ళం. సో, మన ఆత్మ దర్శనం చేసుకోవాలంటే రోజు మెడిటేషన్ చేస్తూ, సో, ఈ ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని రోజు మెడిటేషన్ చేస్తూ, మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయి స్థితికి ఎళ్ళడానికి ఆహ్, ఉపయోగించుకుందాము. సో, మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన ఈ టీమ్ మెంబర్స్ అందరికీ, మీరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా స్పెషల్ థాంక్స్ అండ్ థాంక్స్ టు ఇందు మేడం అండ్ రేణుక గారు. థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మాస్టర్. సో ఫ్రెండ్స్, మ్యూజిక్ మెడిటేషన్ ఎలా ఉంది హ్యాండ్ పాన్ మ్యూజిక్తో? ఎవరైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకుంటున్నారా? సో నాకైతే ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అసలు చాలా బాగుంది మెడిటేషన్ అయితే. ఆ హ్యాండ్ పాన్ మ్యూజిక్ అయితే సూపర్. ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ ఎలా మ్యూజిక్తో, ఈ హ్యాండ్ పాన్ మ్యూజిక్తో షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. అండ్ మాస్టర్, మీరు ఒక యాక్టివిటీ ఇస్తారా అంటే గ్రూప్లో షేర్ చేయడానికి? వాళ్ళు ఈ నైట్ వర్క్ ఆన్ చేసి రేపు గ్రూప్లో షేర్ చేస్తారు. ఓకే. యాక్టివిటీ ఏంటంటే ఆహ్, ఎవరైతే బిఫోర్ స్లీప్ అండ్ ఆఫ్టర్ స్లీప్ మెడిటేషన్ చేస్తారో, ఎన్ని మినిట్స్ చేశారో, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ మీరు షేర్ చేయొచ్చు చాట్‌లో. సో దట్ ఎవ్రీవన్ కెన్ నో వాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ మెడిటేషన్. సో, అది ఒకటి చేద్దాము. సో, ఇంకోటేంటంటే పాజిటివ్ వర్డ్స్ అన్నీ ఆహ్, మీకు తెలిసిన పాజిటివ్ వర్డ్స్ అన్నీ రాసి మనకు చార్ట్‌లో ఉంచండి. సో దట్ ఎవరైతే ఆ పాజిటివ్ వర్డ్స్ తెలీదో, ఆ పాజిటివ్ వర్డ్స్ వాళ్ళు గూడా తెలుసుకోగలుగుతారు. సో, ఈరోజు టాస్క్ యాక్టివిటీ ఏంటంటే, మనం పాజిటివ్ వర్డ్స్ అన్నీ రాసి మనకు తెలిసినవన్నీ రాసుకుందాం. అవి మన చాట్‌లో షేర్ చేద్దాం మన ఫ్రెండ్స్ అందరికి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ విత్ అస్. సో ఫ్రెండ్స్, మీరు పత్రిజీ సార్ బుక్ చెప్పారు కదా, ఆ బుక్ నేమ్ ఏంటిది? అహా! అంటే సార్ నోట్స్ ఓకే. రాసుకుంటా ఉంటారు. సో, ఆ నోట్స్ ఆహ్, నేను చూడడం జరిగింది. ఓకే. దాంట్లో సో ఒక పాయింట్ నేను చూసిందేంటంటే, సార్ 24 అవర్స్ ప్లానింగ్ అనేది వేసుకుంటారు. రెండోదేంటంటే హి విల్ టాక్ ఓన్లీ లెస్ ఆహ్, తక్కువగా మాట్లాడతారు. అంటే 1% మాత్రమే మాట్లాడతారు. ఏది మాట్లాడినా చాలా ఎరుకతో ఆహ్, ట్రూత్ మాత్రమే, సత్యం మాత్రమే మాట్లాడుతారు. అనవసరమైనటివి మాట్లాడరు. సో, మనము ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా అంటే అనవసరమైనటివి టాపిక్స్ మాట్లాడడం వలన. ఆ టాపిక్స్ మాట్లాడుకోకుండా ఉండగలగాలి అంటే, మనకొక టిప్ ఉంది. అదేంటంటే మౌనం. మౌనంలోకెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మనము ప్రాబ్లమ్స్ నుంచి అవాయిడ్ చేయొచ్చు. సో, సైలెన్స్ ఆఫ్ ది ఇయర్ అనేసి మేడం కూడా ఈ ఇయర్ ప్రకటించారు. సో, వీలైనంత వరకు సైలెన్స్‌గా ఉందాము. అవసరమైనట్టు మాత్రమే మాట్లాడదాము. సో, ఆహ్, చాలా అద్భుతం. లావణ్య గారు అన్మ్యూట్ చేసుకోవచ్చు. హాయ్ అండి అందరికి. గుడ్ ఈవినింగ్. హాయ్ హాయ్ కృష్ణ సార్. హాయ్ మేడం. క్లాస్ గుడ్ ఈవెనింగ్. చాలా బాగా చెప్పారు సార్.
మ్యూజిక్ మెడిటేషన్ కూడా చాలా బాగుంది సార్. నిజంగా మీరు చెప్పారు కదా సార్ సైలెన్స్ గురించి. నిజంగా మనం నిజంగా అతి తక్కువగా మాట్లాడాలి సార్. సైలెన్స్ అనేది మనం ఎంత తక్కువగా అవాయిడ్ చేస్తే అంత మంచిది సార్. నిజంగా మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. నిజంగా పత్రిజీ సార్ కూడా చెప్పినట్టు, ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పినట్టు సైలెన్స్ అనేది మనకి అవసరం ఉన్న అవసరం ఉన్న దానికి మనం ఏదైనా ఆన్సర్ చేయడం గానీ, చెప్పడం గానీ చేయాలి సార్. ఎంత 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 తక్కువగా మాట్లాడితే అంత మంచిది సార్ నిజంగా. మీరు ఎస్. చెప్పిన ప్రతి పాయింట్ కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఇది మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే మాటలా లేక మన ప్రాపంచికంలో ఎదుగుదలకు పడే మాటలా అనేది మనం ఎప్పుడు నిత్యంగా ఎరుకతో ఉండాలి. సో మనం మాట్లాడే మాట మన ఆత్మ ఎదుగుదలకైతే మాట్లాడచ్చు, లేకపోతే మాట్లాడకుండా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఆ పక్కింటి వాళ్ళతో ఈ పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటారు. అది ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడే ముచ్చట్లు కాదు. సో అలాంటివి పెట్టుకోకూడదు. సో చాలా జాగ్రత్తగా అవసరమైన మాత్రమే మాట్లాడుకుంటూ మిగిలిన టైంలో మౌనంగా ఉందాం. ఆ విశ్వశక్తిని ఎక్కువగా తెచ్చుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ జాయినింగ్ దిస్ సెషన్. సో హోప్ మ్యూజిక్ యొక్క ఇంపార్టెన్స్ అలాగే ఆర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఈ సెషన్ ద్వారా మనకి ఇంకొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది సోల్ క్యాన్వాస్ యొక్క డే 3 సెషన్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ దిస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ షేరింగ్ యువర్ హ్యాండ్ పన్ మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ విత్ అస్. థ్యాంక్ యూ. Thank you, Masters. Thank you so much once again.